మొన్న మేడం చెప్పిన లెసన్ పేరేంటబ్బా? ఓ గాడ్, ఎందుకు నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నా? మీరు కూడా ఇలా దేన్నో గుర్తు చేసుకోబోయి గుర్తు రాక పిచ్చిగా ఆలోచిస్తున్నారా? అవసరమైనప్పుడు గుర్తురాని విషయాల కోసం మీరు కూడా జుట్టు పీక్కుంటున్నారా? మీ జ్ఞాపక శక్తికి ఏమైనట్టు? ఆన్సర్ నేను చెప్తాను. మీరు మీ బాడీకి లవ్ అండ్ కేర్ చూపించేలాగే మీ బ్రెయిన్కి కూడా చూపించాలేమో లవ్ అండ్ కేర్. మీరు తినే ఆహారం మీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మెమరీని, కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిషన్ హెల్దీ ఛానల్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్ను మీ డైలీ డైట్లో పెట్టుకోండి. ఇక మీరు 5 minutes బ్యాక్ రూమ్ కీస్ ఎక్కడ పెట్టారో, మీకు మొన్న మేడం ఏ లెసన్ చెప్పారో ఇలా ప్రతి విషయం కూడా గుర్తించుకుంటారు. అలా బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్లో ఫస్ట్ వన్ ఫిష్. బ్రెయిన్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఫిష్ అనేది లిస్టులో టాప్లో ఉంటుంది. మన బ్రెయిన్ 50% ఆఫ్ ఫ్యాట్తో నిర్మాణమై ఉంటుంది. అండ్ ఆ ఫ్యాట్లో సగం మొత్తం కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే ఉంటాయి. మీ బ్రెయిన్ ఒమేగా 3 ఫ్యాట్ను బ్రెయిన్ నిర్మించడానికి, నర్వ్ సెల్స్ తయారు చేయడానికి ఉపయోగించుకుంటుంది. అందుకే ఈ ఫ్యాట్స్ అనేవి మన బ్రెయిన్కి ఎసెన్షియల్. అండ్ మనం ఏమైనా నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫ్యాట్స్ అనేవి చాలా అవసరం. అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బ్రెయిన్కి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏజ్ వల్ల వచ్చే మెంటల్ డిసీజెస్, ఆల్జీమర్స్ లాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే మన బ్రెయిన్కి ఒమేగా 3 ఫ్యాట్స్ అందకపోతే మన లెర్నింగ్ ఎబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అండ్ డిప్రెషన్కి కూడా దారితీస్తుంది. ప్రతి ఫిష్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దాదాపు 2.0 నుంచి 0.1% దాకా హైయెస్ట్ కాన్సన్ట్రేషన్తో ఉంటాయి. హిల్సా లేదా ఈల్స్, వెట్కీ అనే ఫిషెస్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచి మోతాదులో ఉంటాయి. ఈ చేపలు బెంగాల్ రీజియన్లో ఉన్న గంగా నదిలో విరివిగా దొరుకుతాయి. మేబీ బెంగాలీల ఇంటెలిజెన్సీకి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. ఒక స్టడీలో తేలింది ఏంటంటే, బేక్డ్ ఫిష్ అండ్ బాయిల్డ్ ఫిష్ రెగ్యులర్గా తినేవారి బ్రెయిన్లో ఎక్కువ గ్రే మ్యాటర్ ఉంటుంది. అసలు ఈ గ్రే మ్యాటర్ అంటే ఏంటి అంటే, వీటిలోనే డెసిజన్ మేకింగ్ను, మెమరీని, ఎమోషన్స్ను కంట్రోల్ చేసే చాలా నర్వ్ సెల్స్ ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే ఫిష్ అనేది బ్రెయిన్ హెల్త్కి ఎక్సలెంట్ చాయిస్. బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్ నెంబర్ 2, టీ అండ్ కాఫీ. ఒకవేళ మీరు ఉదయాన్నే ఒక కప్పు టీ లేదా కాఫీ షుగర్ లేకుండా తాగితే మీ బ్రెయిన్కి చాలా మంచిది. కాఫీలో ఉండే కెఫైన్, యాంటీ ఆక్సిడెంట్స్ అనే 2 కాంపౌండ్స్ మీ బ్రెయిన్కి చాలా హెల్ప్ అవుతాయి. టీ ఆర్ కాఫీలోని కెఫైన్ బ్రెయిన్ పై చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ను చూపిస్తుంది. అందులో ఒకటి ఇంక్రీజెస్ అలర్ట్నెస్. కాఫీలోని కెఫైన్ బ్రెయిన్లోని సబ్స్టాన్స్ అడినోసిన్ను బ్లాక్ చేసి మనకు నిద్ర వస్తున్న ఫీలింగ్ను తెస్తుంది. నెంబర్ 2, ఇంప్రూవ్డ్ మూడ్. మన బ్రెయిన్లో ఉన్న సెరోటోనిన్ లాంటి ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ను బూస్ట్ చేసి మన మూడ్ను రీఫ్రెష్ చేస్తాయి. నెంబర్ 3, షార్ప్ అండ్ కాన్సన్ట్రేషన్. ఒక స్టడీలో తేలింది ఏంటంటే, ఎప్పుడైతే పార్టిసిపేట్స్ మార్నింగ్ 1 కాఫీ తాగారో కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాల్సిన టాస్క్లన్నింటిలో కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు. చాలా కాలంగా కాఫీ తాగటం అనేది ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి న్యూరోలాజికల్ డిసీజెస్ వచ్చే రిస్క్ను తగ్గిస్తుంది. కానీ మీరు మధ్యాహ్నం 2 గంటల తరువాత టీ కాఫీలు తీసుకోవద్దు. అప్పుడు తీసుకుంటే మీ స్లీపింగ్ సైకిల్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే సరైన నిద్ర అనేది మీ బ్రెయిన్ ఎఫిషియంట్గా బెస్ట్ కెపాసిటీతో పనిచేయడానికి చాలా అవసరం. ఇక బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్ నెంబర్ 3, నట్స్. మొక్కల నుంచి వచ్చే హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్కి నట్స్ మంచి సోర్స్గా ఉంటాయి. నట్స్లోని కొన్ని న్యూట్రియంట్స్ లైక్ హెల్దీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ వంటివి బ్రెయిన్ హెల్త్కి చక్కగా పనిచేస్తాయి. 2014లో జరిగిన ఒక స్టడీలో తేలింది ఏంటంటే, ఎక్కువ మొత్తంలో నట్స్ తీసుకుంటే వయసు పైబడ్డాక కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా సాఫీగా, ఆరోగ్యంగా సాగుతుంది. మనిషి వయసు పెరుగుతూ ఉంటే బ్రెయిన్ కొన్ని రకాల ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవ్వచ్చు. అలాంటి సమయాల్లో విటమిన్ ఈ వయసు మళ్ళిన తరువాత కూడా బ్రెయిన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఈ జ్ఞానం పెరగడానికి, ఆల్జీమర్స్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. హైయెస్ట్ హెల్తీ బెనిఫిట్స్ నిండి ఉండే నట్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్ ఉంటాయి. బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ నెంబర్ 4, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్.
మీకు తెలుసా, మీ శరీరానికి ఒక రోజుకి కావలసిన విటమిన్ సి మోతాదంతా కూడా ఒక మీడియం సైజ్ ఆరెంజ్ తినడంతో అందుతుంది. ఇలా తినడం కూడా బ్రెయిన్ హెల్త్కి చాలా అవసరం. ఎందుకంటే విటమిన్ సి బ్రెయిన్ డిక్లైన్ను అరికట్టడంలో చక్కగా పనిచేస్తుంది. బ్రెయిన్ సెల్స్ను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ పై ఫైట్ చేసే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి. బెల్ పెప్పర్స్, కివి, టొమాటో, స్ట్రాబెర్రీస్, జామ పళ్ళలో కూడా మీరు పుష్కలంగా విటమిన్ సిని పొందొచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం వల్ల కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనేది తగ్గుతుంది అని స్టడీస్లో తేలింది. ఉదాహరణకి బ్లూబెర్రీకి బ్రెయిన్ బెర్రీస్ అని కూడా పేరుంది. స్వయంగా న్యూరో సైంటిస్టులే ఈ నిక్నేమ్ ఇచ్చారు. ఎందుకో తెలుసా, బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రష్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ నియర్లీ 3718 మెంబర్స్ డైటరీ డేటాను కలెక్ట్ చేశారు. వారంతా కూడా 65 ఏళ్ల పైబడిన వారే. వీళ్లకు మెమరీ టెస్టులు 6 ఏళ్ల పాటు నిర్వహించారు. ఇందులో తేలింది ఏంటంటే, ఎవరైతే రోజువారీ డైట్లో 2 కప్స్కి మించి కూరగాయలు తింటారో వారిలో రోజుకి ½ కప్ కంటే తక్కువ కూరగాయలు తినే వాళ్ళకంటే 38% తక్కువ మెంటల్ డిక్లైన్ గమనించారు. బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్ నంబర్ 5, ఎగ్స్. బ్రెయిన్ హెల్త్కి సంబంధించిన కొన్ని న్యూట్రియంట్స్ ఎగ్స్లో బేషుగ్గా దొరుకుతాయి. వాటిలో విటమిన్స్ B6, B12, ఫోలేట్, ఖోలిన్ ఉన్నాయి. మన బాడీలో అసిటైల్ ఖోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ తయారవ్వడానికి ఖోలిన్ అనేది చాలా అవసరం. ఇది మన మూడ్ అండ్ మెమరీని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే చాలామందికి వాళ్ళ డైట్లో ఖోలిన్ అందదు. కానీ ఎగ్స్ తినడం వల్ల ఖోలిన్ ఈజీగా మన బాడీకి అందుతుంది. అందులోనూ ఎగ్ యోక్లో ఖోలిన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బికి మన బ్రెయిన్లో కొన్ని రోల్స్ ఉన్నాయి. విటమిన్ బి వయసు మళ్ళిన వాళ్ళలో మెంటల్ డిక్లైన్ అవ్వకుండా చూస్తుంది. అంతేకాకుండా బి విటమిన్, ఫోలేట్ అండ్ B12 డెఫిషియన్సీ ఉంటే డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉంది. సో సండే హోయా మండే, రోజ్ ఖావో అండే. ఇంతవరకు నేను చెప్పిన ఫుడ్ మన మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ను ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కొన్నైతే స్ట్రోక్స్, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి ఏజ్ రిలేటెడ్ న్యూరో డెజనరేటివ్ డిసీజెస్ రిస్క్ను కూడా తగ్గిస్తాయి. ఇవే కాకుండా ఇంకొన్ని విషయాలు సరిచూసుకుంటే బ్రెయిన్ హెల్త్ బూస్ట్ అవుతుంది. చాలా ఎక్కువగా మరియు చాలా తక్కువగా తినడం మానేయాలి. సరైన నిద్ర పోవాలి. తరచూ నీళ్లు తాగుతూ హైడ్రేటెడ్గా ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేయాలి. యోగా, మెడిటేషన్ల ద్వారా స్ట్రెస్ను తగ్గించుకోవాలి. చూసారుగా, మీ బ్రెయిన్ను బూస్ట్ చేసే బెస్ట్ డైట్ టిప్స్. ఇక ఆలస్యం ఎందుకు, వీటిని మీ డైట్ ప్లాన్లో అడ్జస్ట్ చేసి హెల్తీ బ్రెయిన్కి హ్యాపీ బిగినింగ్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు తెలుగు మిషన్ హెల్తీ ఛానల్.